సిద్ధు మూసేవాల హత్య కేసులో నిందితుడు పంజాబ్ గ్యాంగ్స్టర్ గోల్దీ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూతో కొత్త నిజాలు లేకపోతే అతని వెర్షన్ బయటకు వచ్చింది. 3 సంవత్సరాల క్రితం పంజాబ్కి చెందిన యువ పాప్ సింగర్ సిద్ధు మూసేవాల మీద తోటా వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలియదు. కానీ బీబీసీ వార్తా సంస్థ ఎట్టకేలకు తాజాగా అతను ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలను అంతమొందించడానికి గల కారణాలు రాబట్టింది. దురహంకారంతో సిద్ధు క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతన్ని చంపడం మీద మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే, అది అతడైనా సరే మేమైనా సరే అని గోల్డీ అన్నారు. కెనడాలో ఉంటూ గోల్డీ బ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్టు తెలుస్తోంది. పంజాబ్కు చెందిన కరడగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, గోల్దీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్నోయ్ జైల్లో ఉన్నాడు. సిద్ధు మ్యూజిక్ అంటే బిష్నోయ్కి ఇష్టం. 2018 ఏడాది తొలినాడులో సిద్ధు కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్ మీద మమకారంతో మంచి పాప్ సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధుకి బిష్నోయ్తో పరిచయం ఏర్పడింది. రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు బిష్నోయ్కి సిద్ధు చేసేవాడు. సిద్ధు భారత్కు వచ్చిన తర్వాత భేదాభిప్రాయాలు మొదలైనవి. మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్ధు ఆర్థిక సాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలు బిష్నోయ్ బద్ద శత్రువు అయిన బామ్ బెహార్ గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్ బెహార్ గ్యాంగ్కి చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధు స్పాన్సర్గా ఉండడం బిష్నోయ్ అతని గ్యాంగ్కి అస్సలు నచ్చలేదు. అయితే బిష్నోయ్ గ్యాంగ్లో సభ్యుడైన విక్కీ మిదుకేరా అనే వ్యక్తి తర్వాత బిష్నోయ్ సిద్ధుల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్టులో మొహాలీ సిటీలో కొందరు కాల్చి చంపారు. విక్కీని చంపింది తామేనని బాంబేహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధు స్నేహితుడు అతను ఒకప్పటి మేనేజర్ సెగన్ ప్రీత్ సింగ్ పేరుని విక్కీ హత్య కేసు ఛార్జ్షీట్లో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనక సిద్ధు హస్తం ఉందని మేము భావించాం. విక్కీని చంపేందుకు అంతకులను సెగన్ ప్రీత్ అన్ని రకాల సాయం చేశాడు. తర్వాత సెగన్ ఆస్ట్రేలియాకి పారిపోయాడు. ఆ తర్వాత కూడా సెగన్తో సిద్ధు స్నేహం కొనసాగింది. వద్దని మేము వారించినా వినలేదు. దాంతో సిద్ధుతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయ నేతలతో అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధుకు సత్సంబంధాలు ఉన్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధు తన రాజకీయ పలుకుబడి డబ్బును ఉపయోగించాడు. సిద్ధు తప్పులకు శిక్ష పడాలని మేము భావించాం. కేసు నమోదు చేసి జైల్లో పడేయాలని వాదించిన ఎవరూ పట్టించుకోలేదు. పద్ధతిగా చెప్తే విన్నప్పుడు తోటాల శబ్దాలైనా వింటారేమో, అందుకే తుపాకీ మోత మోగించామంటూ గోల్డీ బ్రార్ చెప్పుకొచ్చాడు. భారత్లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లో తీసుకున్నారని ప్రశ్నిస్తే చట్ట న్యాయం ఇలాంటి భారత్లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే దక్కుతాయి. సాధారణ ప్రజలకు ఆ వందని ద్రాక్ష అన్నాడు. చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుని హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి, అతను ఎంతగా న్యాయబద్ధంగా పోరాడాడు. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పని చేశా. సిద్ధును అంతం చేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదని చెప్పుకొచ్చాడు. 2 గ్యాంగుల మధ్య తగాదాలు సిద్ధు మృతికి కారణమని తెలిసిన స్పష్టమైన కారణాలు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. తొలిసారికి గోల్డీ బ్రార్ ఈ అంశాలు వెల్లడించాడని బీబీసీ చెప్పుకొచ్చింది.